Hey guys, welcome back to the channel. So ఇవాళ వీడియోలో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లెట్ క్వశ్చన్ నెంబర్ 21 మర్జ్ టు సార్టెడ్ లిస్ట్ అనమాట. లిస్ట్ అంటే నార్మల్ లిస్టులు కాదు, లింక్ లిస్టులు. ఓకే, సో క్వశ్చన్ చెప్పేస్తా చూడు, చాలా ఈజీ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లియర్గా అండి. ఓకే, సో లిస్ట్ 1 వచ్చేసి 1 2 4 అండ్ లిస్ట్ 2 వచ్చేసి 1 3 4. మనకు అవుట్పుట్ ఎలా రావాలి? 1 1 2 3 4 4 రావాలి. ఓకే, సో ఇది చేయడానికి మనం రెండు రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఒకటి వచ్చేసి ఇటరేటివ్ అప్రోచ్, ఇంకోటి వచ్చేసి రికర్సివ్ అప్రోచ్ అనమాట. రికర్సివ్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ అది కూడా చెప్తాను. అండ్ ఇటరేటివ్ కూడా ఈజీనే, కాకపోతే మీరు చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు. అదేందా, ఈజీగా కన్ఫ్యూజ్ అవుతారు అనమాట అది. సో మనం లింక్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం ఇక్కడ లిస్ట్ 1 అన్నాం కదా. సో వీటి ప్లేస్లో ఈ అన్ని నోట్స్ ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ హెడ్ ఉంటుంది. అంటే ఇదే ఉంటుంది, దీని నుంచి మనం ఎటరేట్ అవి ముందుకు వెళ్తూ ఉండాలి. అవునా కదా, ఇది క్లారిటీ వచ్చింది కదా. సో లిస్ట్ 1 లిస్ట్ 2 అంటే మనకి ఏం వస్తాయి ఇప్పుడు? ఓన్లీ ఎలిమెంట్ 1, ఇంకో ఈ ఎలిమెంట్. లిస్ట్ 1 నుంచి ఈ ఎలిమెంట్, లిస్ట్ 1 నుంచి లిస్ట్ 2 నుంచి ఈ ఎలిమెంట్, ఈ రెండే మనకు తెలుసు. మనం అలా ఎటరేట్ అవుతే వెళ్ళాలి ముందుకి. దీని దగ్గర దీని అడ్రస్ ఉంటుంది, దీని దగ్గర దీని అడ్రస్ ఉంటుంది, ఇదంతా మీకు తెలిసిందే. మనకి లిస్ట్ 1 లిస్ట్ 2 అంటే మెయిన్ స్టార్టింగ్లో ఉన్న నోడ్ మాత్రమే. ఇది మీకు ఐడియా రావాలి. ఓకే, ఇప్పుడు మనం ఏంటి, ఈ అవుట్పుట్ క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయడానికి ఏం చేస్తానంటే ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్. ఒక ఎంటీ నోడ్ అయితే క్రియేట్ అయింది, అందులో వాల్యూ ఉండదు అండ్ అలాగే నెక్స్ట్ అన్న దగ్గర అడ్రస్ కూడా ఉండదు. అర్థమైందా? వాల్యూ ఉండదు అంటే డేటా కూడా ఉండదు, అలాగే దాంతోపాటు అడ్రస్, నెక్స్ట్ ఎలిమెంట్ ఒక అడ్రస్ కూడా ఉండదు. జస్ట్ ఖాళీ ఒక స్పేస్, ఎంటీ స్పేస్ అనుకో, ఒక 2 బాక్సులు అలా పక్కన పెట్టేసుకున్నాం అంతే. సో ఇప్పుడు ఈ డమ్మీ అంటే ఏంటి, ఈ లిస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది, ఈ ఎంటీ నోట్ ఏదైతే ఉందో దాని అడ్రస్ అనేది డమ్మీ దగ్గర ఉంటుంది. దాన్ని ఏం కెలకూడదు కాబట్టి దానికి ఒక నేను కాపీ చేసుకుంటున్నాను. కరెంట్ ఈక్వల్ టు డమ్మీ అంటున్నా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ లిస్ట్లోంచి ఎలిమెంట్, ఈ లిస్ట్ 2 నుంచి ఎలిమెంట్ కరెక్ట్గా మనం చెక్ చేసి దీనికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. స్టార్టింగ్ అడ్రస్ అనేది బాగానే ఉంటుంది, ఇది స్టార్టింగ్ నోడ్కి అడ్రస్. ఈ డమ్మీ నోడ్కి మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఎలిమెంట్స్ అనేవి. ఎలా యాడ్ చేసుకుందాం? లిస్ట్ 1 లిస్ట్ 2 రెండిట్లో వాల్యూస్ కంపేర్ చేసి తక్కువ ఉంటే యాడ్ చేయడం. ఓకే, సో అలా ఒక్కొక్క ఎలిమెంట్ సార్టెడ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది ఎందుకు బ్రో, ఇది అవసరం కదా, దీనికే కదా అనుకుంటున్నారేమో. మనం అంటే లైక్ ఇది పాయింటర్ బేస్డ్ కాబట్టి, అంటే ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసావు, తర్వాత మనం పాయింటర్ మూవ్ చేయాలి అంతే కదా. ఇప్పుడు ఇది యాడ్ చేసావు అనుకో, డమ్మీకి పాయింటర్ అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఐటరేషన్లో మనం ఏం చేయాలి, పక్కకు మూవ్ చేయాలి కదా యాడ్ చేసిన తర్వాత. సో అలా మూవ్మెంట్ కోసం ఇది ఈ డమ్మీ అడ్రస్ని కరెంట్ అన్న దాంట్లో కాపీ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనం లోపల ఏం చేద్దామంటే సింపుల్గా ఒక వైల్ లూప్ రాసి లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఈ రెండు లిస్టులో ఉన్నంతసేపు వైల్ లూప్ రన్ అవ్వాలి. ఓకే, ఇది క్లారిటీ తెచ్చుకోండి. ఈ రెండు ఉన్నంతసేపు మనకి వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి. ఓకే, లోపల ఏం చేయాలి చెప్తా చూడు. ఇఫ్ లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ, ఒకవేళ లిస్ట్ 1 కన్నా లిస్ట్ 2 వాల్యూ తక్కువ ఉందనుకో ఏం చేయాలి? కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 ఈక్వల్ టు లిస్ట్ 1 డాట్ నెక్స్ట్. ఎల్స్లోకి వచ్చేసి ఏం చేయాలంటే సింపుల్గా కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 2 ఈక్వల్ టు లిస్ట్ 2 డాట్ నెక్స్ట్. అండ్ ఇలా బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి? కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇలా చేయాలి. ఏంటి బ్రో అసలు ఏం రాస్తున్నావు బ్రో, రాసుకుంటా పోతున్నావు, ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అనుకుంటున్నారా? ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఐప్యాడ్. ఒక ఐప్యాడ్ ఉంటే మీకు క్లియర్గా చెప్తాను, బట్ ఇట్స్ ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం జాగ్రత్తగానండి. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, లిస్ట్ 1 లిస్ట్ 2 అంటే మనకి ఏం పాయింట్ చేస్తుంది? ఓన్లీ ఆ లింక్ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే పాయింట్ చేస్తుంది. ఈ పాయింట్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ మనకు కరెంట్ అనేది ఏంటి, డమ్మీ నోడ్ యొక్క అడ్రస్ అనేది కరెంట్లో ఉంది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ ఉంది కదా. అండ్ ఈ లూప్ స్టార్ట్ చేసాం, లిస్ట్ 1 2 ఉన్నంతసేపు మనకి వైల్ లూప్ రన్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేసాం. ఓకే, ఇది కూడా పట్టించుకోకండి. ఫస్ట్ ఈ ఇఫ్ ఎల్స్ కండిషన్ చూడండి. ఏం చేశాను, లిస్ట్ 1 డాట్ వాల్యూ అంటే ఏం వస్తుంది? ఇప్పుడు లిస్ట్ 1 లిస్ట్ 2 ఎక్కడ పాయింట్ చేస్తున్నాను? ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నా. డాట్ వాల్యూ అంటే ఏమొచ్చింది? ఇది. లిస్ట్ 2 డాట్ వాల్యూ అంటే ఇది. రెండు 1లే ఉన్నాయి, సో లెస్ దెన్ కాదు కదా. సో ఇది ట్రూ అవ్వదు. మరి ఏది ట్రూ అవుతుంది? ఎల్స్లోకి వెళ్తుంది. ఎల్స్లోకి వెళ్ళి
కరెంట్ డాట్ నెక్స్ట్ అన్న, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ టూ అన్న. అంటే ఈ డమ్మీ ఉంది కదా, మనకి ఎంటీగా ఉందని చెప్పాను కదా, దీంట్లో వాల్యూ ఏమి ఉండదు, అడ్రస్. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాం, లిస్ట్ ఒక అడ్రస్ని, అంటే లిస్ట్ అంటే ఏంటి, ఈ ఎలిమెంట్ ఒక అడ్రస్ని దాన్ని కాపీ చేసి పెట్టాం. ఫస్ట్ లైన్లో ఈ లైన్ రాసింది, అందుకే జస్ట్ ఆ లిస్ట్ ఒక అడ్రస్ పెట్టాం. అడ్రస్ అంటే ఇన్ ద సెన్స్ ఆ నోడ్ మొత్తం, ఈ 1 అలాగే ఆ నోడ్ మొత్తం కరెంట్ డాట్ నెక్స్ట్లో పెట్టాం పట్టుకొచ్చి. తర్వాత ఏం చేశాను, లిస్ట్ 2 ఇప్పుడు దాకా ఎక్కడ పాయింట్ చేసింది, దీనికి పాయింట్ చేసింది. దాన్ని ఏం చేశాను, పక్కకు మూవ్ చేసా, 3కి పాయింట్ చేసేలా. ఇంకో లిస్ట్ 2 ఈక్వల్ టు లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ అన్న, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయిపోద్ది. ఫస్ట్ ఇది వచ్చేసి ఈ కరెంట్కి యాడ్ చేసాం, అంటే ఒక డమ్మీ క్రియేట్ చేసుకున్నాం కదా, దానికి యాడ్ చేసేసాం ఈ 1ని. తర్వాత ఏం చేస్తాం, లిస్ట్ 2 దీన్ని పాయింట్ చేసేలా చేసాం. ఓకే, పాయింట్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు కరెంట్కి యాడ్ చేసేసాం, అంటే ఈ ఎలిమెంట్ యాడ్ చేసేసాం, మరి పక్కకు మూవ్ అవ్వాలి కదా. కరెంట్ ఎక్కడ ఎక్కడ పాయింట్ చేస్తుంది, ఈ ఎంటీ లిస్ట్ ఉంది కదా, అక్కడే ఉంటుంది కరెంట్ అనేది. కరెంట్ ఏం మూవ్ అవ్వదు, ఇక్కడ జస్ట్ మనం కరెంట్కి ఇది యాడ్ చేసాం. మనం ఎన్నిసార్లు కరెంట్ అయినా సరే స్టార్టింగ్ ఎలిమెంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇది మూమెంట్, ఈ మూమెంట్ కోసమే మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఒక డమ్మీ నోట్ తీసుకున్నాం, దానికి ఒక ఎలిమెంట్ యాడ్ చేసేసాం, బట్ స్టిల్ ఆ డమ్మీ అనేది అక్కడే ఉంటుంది. అందుకని చెప్పి ఇది మూవ్ చేయాలి, కాబట్టి మూవ్ చేస్తే మళ్ళీ హెడ్ నోడ్ ఒక అడ్రస్ పోతుంది, కాబట్టి కరెంట్ అనే వేరియబుల్లో డమ్మీని స్టోర్ చేసుకుని దాన్ని మూవ్ చేసుకుంటున్నా. సింపుల్గా ఇక్కడ ఎలిమెంట్ యాడ్ అయిన తర్వాత ఏం చేస్తాం, ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది. ఇదే లూప్లో ఉన్నది, చూసుకోండి కరెక్ట్గా వైల్ లూప్లో ఉన్నది. ఇది లాస్ట్ లైన్ అప్డేషన్. వైల్ లూప్ ఎలా చేయాలో తెలుసు కదా మీకు, స్టార్టింగ్ అదే ఇనిషియేషన్ ఉండాలి, లోపల కండిషను, కోడ్, అప్డేషన్, ఇవన్నీ ఉండాలి. సో ఇవేమో ఇనిషియేషను, లూప్, స్టార్ట్, లోపల కోడ్, ఇది అప్డేషన్. ఏం చేస్తున్నాను, కరెంట్ నోడ్ ఎక్కడ ఉంది, స్టార్టింగ్లోనే ఉంటుంది, ఎందుకంటే డమ్మీ ఎక్కడ ఉందో కరెంట్ కూడా అక్కడ ఉంటుంది. సో ఈ కరెంట్ని అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఒక ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత ఈ కరెంట్ని పక్కకు మూవ్ చేసా. ఓకే, సో ఇప్పుడు ఈ కరెంట్ అనేది ఎక్కడ ఉన్నట్టు, ఈ 1 దగ్గర ఉన్నట్టు. దీనికన్నా ముందు ఒక ఎంటీ నోడ్ ఉంది, ఆ ఎంటీ నోడే కరెంటు. ఓకేనా, ఎంటీ నోడ్ ఉంది. ఇప్పుడు కరెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్లారిటీగా రండి. నెక్స్ట్ ఎలా చెకింగ్ అవుతుంది, ఎలా యాడ్ అవుతాయి ఎలిమెంట్స్ అనేది మీకు ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. సో కరెంట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అడ్రస్లో ఏం జరుగుతుంది చూడు, లిస్ట్ 1 డాట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ లిస్ట్ 2 డాట్ వాల్యూ అన్న. నేను ఏం చెప్పాను ఇందాక, లిస్ట్ 1 లిస్ట్ 2 అంటే పాయింట్ చేస్తే ఏం చెప్పాను కదా. సో ఫస్ట్ ఆల్రెడీ అడ్రస్లో ఏమైంది, లిస్ట్ 2 కాస్త యాడ్ అయిపోయి నెక్స్ట్ మూవ్ అయిపోయింది. అంటే లిస్ట్ 2 ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు 3 దగ్గర ఉంది, బట్ ఇంకా లిస్ట్ 1 ఎక్కడ ఉంది, 1 దగ్గరే ఉంది. సో 1 ఈజ్ లెస్ దెన్ 3, ఎస్ లెస్ దెన్ 3. ఏం చేశాడు ఇక్కడ, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 అన్నాడు. లిస్ట్ 1 ఎక్కడ ఉందన్నాను, ఇంకా ఎక్కడ ఉంది, ఇది అట్టుకొచ్చి దీనికి యాడ్ చేసాం. యాడ్ చేసి లిస్ట్ 1 ఈక్వల్ టు ఒక స్టెప్ ముందుకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పాయింట్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు లిస్ట్ 1 లిస్ట్ 2 ఎక్కడ ఉన్నాయి, లిస్ట్ 1 ఏమో 2 దగ్గర ఉంది, లిస్ట్ 2 ఏమో 3 దగ్గర ఇక్కడ ఉంది. ఓకే, ఇది అయిన తర్వాత అంటే ఇఫ్ ఓకే అయితే ఎల్స్టాక్ వెళ్తుంది, కాబట్టి నెక్స్ట్ ఇంక లాస్ట్లో ఏముంది, అప్డేషన్. కరెంట్ నోడ్ ఎక్కడ పాయింట్ చేస్తుందని చెప్పాను, ఇక్కడ పాయింట్ చేస్తున్నాను. దాని ముందు కూడా పక్కకు మూవ్ చేస్తాను, ఎందుకంటే ఎలిమెంట్ యాడ్ అయింది కదా. సో ఇక్కడ పాయింట్ చేసేలో మూవ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు 2, 3 ఉన్నాయి, 2, 3 కంపేర్ అవుతాయి. ఇంకో ఇందులోకి వెళ్తుంది, ఎందుకంటే లెస్ దెన్ కాబట్టి, 2 ఈజ్ లెస్ దెన్ 3 కాబట్టి యాడ్ అవుతుంది. కరెంట్ నోడ్ ముందుకు మూవ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అడ్రస్లో లిస్ట్ 1 వచ్చేసి 4 దగ్గర ఉంటుంది, లిస్ట్ వచ్చేసి స్టిల్ 3 దగ్గర ఉంది. ఏమైంది, లిస్ట్ 4 ఈ 4 అన్నది లెస్ దెన్ 3 కాదు, ఎల్స్లోకి వెళ్ళి ఏమవుతుంది, 3 యాడ్ అవుతుంది. సేమ్ ఆర్డర్ కూడా చూడండి, ఫస్ట్ ఇంగో ఇది యాడ్ అవుతుంది, తర్వాత ఇది యాడ్ అవుతుంది, కలర్ చూసుకొని తెలుస్తుంది, తర్వాత 2 యాడ్ అవుతుంది, తర్వాత 3 యాడ్ అవుతుంది, తర్వాత 4, తర్వాత ఈ 4 యాడ్ అవుతుంది. ఇదంతా అయిపోయింది కదా. ఇదంతా ఓకే, కోడ్ ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ మనకి ఇంకా ఇందులో కొన్ని కేసెస్ ఉంటాయి. ఎలా అనుకుంటున్నారు, లిస్ట్ 1 ఏమో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, లిస్ట్ 2 ఏమో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. లూప్ ఎక్కడ దాకా రన్ అవుతుంది, 2 ఎలిమెంట్స్ దాకా రన్ అవుతుంది. ఎందుకు, బికాజ్ మనం పాయింటర్ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. ఇక్కడ ఈ లిస్ట్ 1 మనం ఇక్కడ డాట్ నెక్స్ట్ అంటున్నామా, ఏమవుతుంది, మూవ్ చేసుకుంటూ వెళ్ళడం అవుతుంది, ఆ సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. అర్థమైందా. సో మనకు 2 ఉన్నంతసేపు రన్ అవుతాయి. ఇప్పుడు స్టార్టింగ్ అంటే లిస్ట్ 1 వచ్చేసి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, లిస్ట్ 2 ఏమో 10 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో 2 సార్లు రన్ అయిన తర్వాత లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఎందుకంటే లిస్ట్ 1 ఎంటీ అయిపోతుంది. సో అక్కడితో బ్రేక్ అయిపోతుంది అనమాట. ఏమైంది అప్పుడు, లిస్ట్ 1 లిస్ట్ 2లో ఫస్ట్ ఉన్న 2 ఎలిమెంట్స్ సార్ట్ అయిపోతాయి, 4 ఎలిమెంట్స్ వచ్చేస్తాయి కరెంట్లోకి. ఇంకా లిస్ట్ 2లో 8 ఎలిమెంట్స్ ఉన్నాయి, అవి అలా ఉండిపోతాయి. దాన్ని ఏం చేయాలి, మనం ఆల్రెడీ సార్టెడ్ కాబట్టి జస్ట్ ఉన్నదానికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక చిన్న ఎడ్యుకేషన్ అనమాట. ఇది చాలామంది ఏంటంటే మిస్టేక్ చేస్తారు. సో అన్ఈక్వల్గా ఉన్నప్పుడు పక్కన ఎలిమెంట్స్ మిగిలిపోతాయి అనమాట, లూప్ రన్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా చాలా ఈజీ, ఇఫ్ లిస్ట్ 1 ఒకవేళ లిస్ట్ 1 మిగిలిపోతే
కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 అంటావు. ఒకవేళ లిస్ట్ 2 మిగిలిపోయింది అనుకో, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 2 అంటావు. ఏమైంది, ఆ మిగిలిపోయిన ఎలిమెంట్స్ కూడా పక్కన యాడ్ చేసేస్తున్నాం అంతే. ఇప్పుడు మన మెయిన్ అడ్రస్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ చెప్పాను ఇందాక ఎక్కడ ఉంటుంది మెయిన్ అడ్రస్. కరెంట్ మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాం కానీ డమ్మీని అప్డేట్ చేయలేదు. ఎందుకే మనకి మెయిన్ అడ్రస్ పోద్దనే డమ్మీని అప్డేట్ చేయకుండా దీన్ని కాపీ చేసుకుని ఇందులో పెట్టుకున్నాం. సో ఇప్పుడు సింపుల్గా బయటకు వచ్చేసి, అంటే లైక్ కిందకు వచ్చేసి ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ డమ్మీ. డైరెక్ట్ డమ్మీ రిటర్న్ చేస్తావా, కాదు కదా, డమ్మీ అనేది ఒక ఎంప్టీ నోడ్, దాని డాట్ నెక్స్ట్ వాల్యూ అంటే డాట్ నెక్స్ట్లో ఏముంది, ఫస్ట్ ఎలిమెంట్ ఒక అడ్రస్ పెట్టుకున్నాం, సో దాన్ని మనం రిటర్న్ చేయాలి. సో డాట్ నెక్స్ట్ అనమాట. ఇది మన కోడ్. సో ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను డ్రా చేసి ఇచ్చకపోయినా ఎక్స్ప్లెనేషన్తో కొంచెం అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నా. సో మన దగ్గర టూల్స్ ఏం లేవు, అందుకని చెప్పి ఇలా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఇదైతే రన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి రన్ అయితే అయింది, యాక్సెప్ట్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇది ఓన్లీ ఇటరేటివ్ అప్రోచ్ అనమాట. ఇక్కడ చూడండి మరి అంత బాగా ఏం రాలేదు, బట్ ఇది సొల్యూషను. మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం రికర్సివ్ అప్రోచ్ అయితే ట్రై చేద్దాం. రికర్షన్ ఇదే ఎంత పిచ్చిగా ఉంటే ఇంకా రికర్షన్ మరీ పిచ్చిగా ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. ఎంత బాగా కుదిరితే అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే దీనికి రికర్సివ్ అప్రోచ్ చూద్దాం. సో ఇది కూడా చాలా ఈజీయే, కాకపోతే ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారనమాట, ఎందుకంటే చాలా పిచ్చిగా ఉంటుంది ఇది. రికర్షన్ అంటేనే కొంచెం పిచ్చిగా ఉంటుంది. మనం స్టార్టింగ్ స్టేజ్ ఉన్నాం కాబట్టి అర్థం కాదు, బట్ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి ఎలా రన్ అవుతుంది అన్నది. సో ఇందులో మనం ఏంటి, ఇఫ్ ఎల్స్ కండిషన్ ఎలాగో రాయాలి, అండ్ అలాగే ఇక్కడ మెయిన్ రికర్షన్లో బేస్ కండిషన్ అనేది రాయాలన్నమాట. సో బేస్ కండిషన్ ఎలా అనుకుంటున్నారు, మనం లాస్ట్లో రాద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మెయిన్ లోపల ఏంటన్నది రాద్దాం, తర్వాత బేస్ కండిషన్ రాద్దాం. సో ఇఫ్ లిస్ట్ 1 డాట్ వాల్ ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2 డాట్ వాల్ ఎలా అయిందనుకో, ఏం చేయాలి ఇప్పుడు మనం సింపుల్గా లిస్ట్ 1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు మనం సెల్ఫ్ ట్యాగ్ వాడుకుంది, ఎందుకంటే ఆన్లైన్ కంప్యూటర్ కాబట్టి సెల్ఫ్ వాడాలి. లేదంటే మనం ఆఫ్లైన్ అయితే కనుక సెల్ఫ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆఫ్లైన్లో కీవర్డ్ వాడడం, డైరెక్ట్ ఇవి రెండే తీసుకుంటాం. ఇది ఆన్లైన్ కాబట్టి కొంచెం సెల్ఫ్ ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా సెల్ఫ్ వాడాలి, అయితే ఎర్రర్స్ వస్తాయి అనమాట. సో సింపుల్గా ఇగో ఎందుకు టైప్ చేయడం కన్నా దీన్ని కాపీ చేసుకోవడం బెస్ట్. ఇలా కాపీ చేసి జస్ట్ మెథడ్ నేమే చేసిన తర్వాత ఏం చేయాలి, లిస్ట్ 1 డాట్ నెక్స్ట్ కామా లిస్ట్ 2. దీని తర్వాత సింపుల్గా మనం రిటర్న్ లిస్ట్ 1, ఎల్స్లోకి వచ్చి లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ సేమ్ అదే మెథడ్ నేమ్ కామా లిస్ట్ 1 కామా లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ అనాలి, అండ్ రిటర్న్ లిస్ట్ 2 చేయాలి. ఇప్పుడు బేస్ కండిషన్స్ అన్నాం కదా, అది రాయాలన్నమాట. ఇఫ్ నాట్ లిస్ట్ 1 అంటే లిస్ట్ 1 లేకపోతే రిటర్న్ లిస్ట్ 2, ఇఫ్ నాట్ లిస్ట్ 2 రిటర్న్ లిస్ట్ 1, ఇలా రాయాలి. ఇదే కోడ్, ఇది రికర్షన్ అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ మనకి రాసాం కదా, ఇది మళ్ళీ తిరిగి ఈ ఫంక్షనే కాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, కంగారు పడద్దు. సో ఇదైతే రన్ అయింది, ఒకసారి సబ్మిట్ కూడా చేసేస్తాను, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. సో చూడండి 100% టైం కంపల్సరీ వచ్చింది. సో రికర్షన్ అనేది కొంచెం బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అనమాట ఈ క్వశ్చన్కి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట. సో కొంచెం పేషెన్స్తో క్లియర్గా వినండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో డైరెక్ట్ ఏం చేస్తున్నాను నేను, ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్, ఎందుకంటే మనం రికర్షన్లో ఇది వాడుకోవచ్చు ఈ థింగ్ అన్నది. ఇక్కడ చూడండి లిస్ట్ 1 డాట్ వాల్యూ అండ్ అలాగే లిస్ట్ 2 డాట్ వాల్యూ అన్నా, ఇంకో ఈ 1 కంపేర్ అయినాయి. సో ఇది రెండు ఈక్వల్ కాబట్టి ఇది ట్రూ అవ్వదు, ఎల్స్లోకి వెళ్తుంది. లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ అన్నా, లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ మర్జ్ టు లిస్ట్ ఆఫ్ లిస్ట్ 1 కామా లిస్ట్ 2 డాట్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఏమైంది, లిస్ట్ 2లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాను, దీని నెక్స్ట్ వాల్యూ ఏం పెట్టమంటున్నాను, మళ్ళీ పాస్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ మళ్ళీ నేను పాస్ చేస్తున్నా. ఏం పాస్ చేస్తున్నా, లిస్ట్ 1 అంటే లిస్ట్ 1 ఇక్కడ పాయింట్ చేస్తుంది కదా. సో ఇదంతా వెళ్తుంది, అంటే ఫస్ట్ హెడ్ నోడ్ కాబట్టి ఇది లిస్ట్ 1 అనేది హెడ్ నోడే పాయింట్ చేస్తుంది. సో ఇది వెళ్తుంది రిఫరెన్స్, అండ్ దాంతోపాటు ఏం చేస్తున్నాను, లిస్ట్ 2 డాట్ నెక్స్ట్ అన్నా, అంటే ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నా వాల్యూ. సో 1 నోడ్ పక్కన ఉంది, ఈ 1 పక్కన ఏ వాల్యూ పెట్టాలో తెలీదు, అర్థమైందా. సో 1 నోడ్ ఉంది, 1 పక్కన వాల్యూకి ఇది పాస్ చేసా. దేనికి పాస్ చేశాను, ఇదే మెథడ్కి మళ్ళీ పాస్ చేశాను. ఓకే, సో ఇక్కడ నుంచి ఈ మెథడ్కి వెళ్ళినాయి. సో ఇదంతా ఇంకో ఈ లైన్ దగ్గర అయిపోయింది కోడ్. నెక్స్ట్ ఇది సాల్వ్ అవ్వాలి, దీనికి పాస్ అయింది కదా, ఇది సాల్వ్ అవ్వాలి. అప్పుడు దాకా మనకి రిటర్న్ అవ్వదు అనమాట. ఈ రికర్షన్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ అలా లోపలికి వెళ్తూనే ఉంటుంది మనకు సాల్వ్ అయ్యేదాకా. ఓకే,
ఇక్కడ ఏమైంది, 2 పాస్ చేసాం. ఏమవుతుంది ఇప్పుడు, ఇది 1 ఇది 3. ఆబ్వియస్లీ చిన్నగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇది రన్ అవుతుంది. సెకండ్ ఇది రన్ అవుతుంది కదా, సెకండ్ టైం రన్ అయినప్పుడు ఇది 1 3 చెకింగ్ అవుతాయి కదా. సో ఇక్కడ ఈ లైన్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ కాల్ చేస్తున్నాం, మళ్ళీ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. ఎలా కాల్ చేస్తున్నాం, ఈ పాయింటర్ని ఇక్కడ మూవ్ చేయమన్నాం. ఓకే, ఈ పాయింటర్ని ఇక్కడ మూవ్ చేయమన్నాం. సో లిస్ట్ 1 చూడండి, ఇక్కడ లిస్ట్ 1 డాట్ నెక్స్ట్ అంటే ఇక్కడికి వస్తుంది. అండ్ లిస్ట్ 2 ఎక్కడ ఉంది, 3 దగ్గర ఉంది. ఈ 2 మళ్ళీ ఇక్కడికి వెళ్తాయి. అలా కంపేర్ అవుతూ అలా లైక్ చివరి దాకా ఎలాగ అయిపోయే వరకు వెళ్తాయి అనమాట. వెళ్ళిన తర్వాత ఏదో లాస్ట్కి ఇంకా మొత్తం అన్ని ఎలిమెంట్స్ అయిపోయిన తర్వాత అంటే నాట్ ఆఫ్ లిస్ట్ 1 వచ్చినప్పుడు అండ్ నాట్ ఆఫ్ లిస్ట్ 2 ఉన్నప్పుడు రిటర్న్ అవుతాయి అనమాట. సో రిటర్న్ అవ్వడం ఏమవుతాయి, ఇలా ఒకటి ఇది వచ్చేసి దీనికి యాడ్ అవుతుంది, ఇది వచ్చేసి దీనికి యాడ్ అవుతుంది, ఇది వచ్చేసి దీనికి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఈ లైన్ దగ్గర అయిపోతాయి, అయితే ఇక్కడ అయిపోతున్నాయి, లేదంటే ఇక్కడ అయిపోతున్నాయి. ఎక్కడ రిటర్న్ తగలదు రికర్షన్లో. మొత్తం లిస్ట్ ఎంటీ అయ్యే వరకు, అంటే లిస్ట్ మొత్తం చివరి దాకా వెళ్ళిపోయే వరకు లైక్ ఈ ఏది రిటర్న్ అవుతుంది అనమాట ఈ ఫంక్షన్ నుంచి. సో మల్టిపుల్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఒక స్టెప్లో ఫస్ట్ స్టెప్ అయింది, అంటే ఫస్ట్ ఇటరేషన్ అయింది. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇది కాల్ అయింది కదా. సో నెక్స్ట్ స్టెప్, అలా నెక్స్ట్ స్టెప్, అలా స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ప్రతి దాని దగ్గర ఎలిమెంట్ ఉంటుంది. ఎలిమెంట్ని ముందున్న ఫంక్షన్కి ఇస్తుంది, అది యాడ్ చేసుకుంటుంది. ఈ ఎలిమెంట్ని ముందానికి ఇస్తుంది, అది యాడ్ చేసుకుంటుంది. ఈ ఎలిమెంట్ ముందానికి ఇస్తుంది, అలా యాడ్ చేసుకుంటే మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. అప్పుడు మనకి అఫీషియల్గా రిటర్న్ అవుతుంది అనమాట. దేనికి రిటర్న్ అవుతుంది, ఇక్కడికి మెయిన్ దానికి. అయితే ఇదన్నా అవుతుంది, లేదంటే ఇదన్నా అవుతుంది, బేస్డ్ ఆన్ ద లైక్ ఈ లింక్ లిస్ట్ అనమాట. సో ఈ కండిషన్ ఏమనుకుంటున్నారు, ఇది ఇందాక దాంట్లో ఏంటంటే ఎలిమెంట్స్ మిగిలిపోయినప్పుడు రన్ అవుతుంది. సో ఇందులో కూడా ఇంచుమించు అంతే, కాకపోతే ఏంటంటే లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి రిటర్న్ అవుతాయి అనమాట. ఓకేనా, అంటే లైక్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నప్పుడు కూడా సేవ్ అవుతాం. అండ్ అలాగే ఈ 2 అంటే లిస్ట్ 1 లిస్ట్ 2 లాస్ట్కి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం సేవ్ అవుతాం అనమాట. అంటే ఇక్కడ నుంచి రిటర్న్ అవుతాయి. ఇది లాస్ట్ స్టెప్. ఇది రాయలేదనుకో, ఈ 2 రాయలేదనుకో ఇంకా మనకు సాల్వ్ అవ్వదు. అలా కాల్ అవుతూ ఉంటుంది ఈ మర్జ్ టు లిస్ట్ అన్నది. అలా పాస్ అవుతూ ఉంటే ఏదో వాల్యూ పాస్ అవుతూ ఉంటుంది, అలా కాల్ అవుతానే ఉంటుంది, చివరికి వెళ్ళిపోద్ది అనమాట, ఇంకా అప్డేట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం బేస్ కండిషన్ ఖచ్చితంగా రాయాలి రికర్షన్కి. ఓకేనా, ఇది కాల్ అయిన ప్రతిసారి ఇక్కడ ఈ రిటర్న్ అవ్వదు, ఇక్కడే ఉండిపోద్ది లైన్. ఇది ఇంకా ఆన్సర్ రాలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుందా, ఇక్కడికి ఇంకా ఆన్సర్ రాలే. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళి ఇందులో మళ్ళీ ఈ కోడ్ అంతా ఉంటుంది. ఇదంతా రన్ అయ్యి ఎక్కడ రిటర్న్ అవ్వలేదు అనుకో, అంటే లైక్ రిటర్న్ ఎందుకు అవుతుంది, మధ్యలో మళ్ళీ ఇదో లేకపోతే ఇదో కాల్ అవుతుంది. అలా కాల్ అవుతూ ఉంటుంది అనమాట. లాస్ట్ ఈ లింక్ లిస్ట్ వచ్చే వరకు అలా కాల్ అయ్యి లాస్ట్కి మనకి రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నా సరే యాడ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. సో అందుకని మనకి ఇది రన్ అవుతుంది. అండ్ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ టైం కంప్లీట్ వచ్చింది అనమాట. ఓకేనా, సో ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ కొంచెం క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. ఏదైనా ఐప్యాడ్ కానీ లేదంటే రైటింగ్ టూల్స్ ఏమైనా ఉంటే మనకి చెప్పొచ్చు, కానీ లైక్ పేజెస్ మీద చాలా కష్టం, అన్నీ డ్రా చేసి గేయాలంటే చాలా టైం పడుతుంది. సో గైస్ ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియో రెఫర్ చేయండి. అయినా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, అయితే రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ చదువు కూడా లింక్స్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి కూడా మీరు ఈ క్వశ్చన్ అయితే అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. అండ్ వెళ్ళే ముందు మీరు లైక్లు కామెంట్ అసలు చేయట్లేదు, సో ఖచ్చితంగా లైక్లు అండ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. టిల్ అండ్ టేక్ కేర్, బై బాయ్.